దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప సమాధానము కలుగును గాక. బైబిల్లోకి వెళ్ళి బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ధ్యానించుకుందాం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞ మనం పొంది ఉన్నాము. హల్లెలూయా. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా వందనాలు తండ్రి. ఈ వాక్యం చదువుకొని ధ్యానిస్తుండగా ప్రభువాని పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రం. ప్రియులారా, సహోదరి సహోదరులారా, చూసినట్లయితే వాక్య భాగంలోకి వెళ్ళి ఇక్కడ యోహాను భక్తుడు తన పత్రికలో 4వ అధ్యాయం 20వ వచనం అంటున్నాడంటే, ఎవడైనా దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల మీరు అబద్ధికులని సెలవిస్తున్నాడు. దేవుని ప్రేమించువారు కూడా తన సహోదరులను ప్రేమించువారై ఉండాలి. దేవుని ప్రేమించునని చెప్పుతూ తన సహోదరుని ద్వేషించిన నీవు అబద్ధికుడవు. అబద్ధం నీలో నివసిస్తుంది, అబద్ధం నీలో నివాసం చేస్తుంది. కాబట్టి దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తే, దేవుని నిజంగా నువ్వు లవ్ చేస్తున్నట్లయితే నీ పక్కనున్న సహోదరిని కూడా, నీ పక్కనున్న సహోదరిని కూడా నువ్వు అదే ప్రేమతో, దేవుడు ఎలా ప్రేమిస్తుంటే నీ వాక్యం సెలవిస్తుంటే నీ సహోదరుని కొరకు ప్రాణము పెట్టేంత ప్రేమ నీలో ఉండాలి. నీ దేవుని యందు నువ్వు ఎలా దేవుని ప్రేమిస్తున్నావో, దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావో అలాగా నీ సహోదరుని కూడా ప్రేమించేవాడు. ఈ రోజుల్లో మనం సహోదరిని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తలేము. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ, చూడని దేవుని గురించి మనం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ మన సహోదరుడు, పక్కనున్న సహోదరుని గురించి మనం ప్రేమించలేకపోతున్నాం. ఈ రోజుల్లో మనం అలాంటి వారిగా ఉండకున్నట్టు దేవుని ప్రేమించే వారిగా, దేవుడు అంటుండే, యోహాను సువార్తలో రాయబడింది అంటే, మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకొందురు అని సెలవిచ్చింది. కాబట్టి దేవుని ఆజ్ఞలు బరువైనవి కావు, కానీ సులువైనవి. ఆయన మాట వినడమే ఆజ్ఞ. ఎప్పుడైతే మనం లోబడతామో మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. మనము దీవించబడుతూ ఆశీర్వదించబడాలంటే దేవుని ఆజ్ఞకు లోబడే వారిగా ఉండాలి. అందుకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించు. దేవుని ప్రేమించు వాడు పొరుగువాడిని కూడా ప్రేమించవలను. కాబట్టి మనం అలాంటి దేవుని ప్రేమిస్తూ మన పొరుగువాడిని కూడా ప్రేమించే వారిగా ఉందుము గాక. ఆమేన్.